శ్రీశైల పర్వతానికి ఒక విశిష్టమైన లక్షణం. ఏమిటి ఆ విశిష్టమైన లక్షణం అంటే, శ్రీశైలంలో వెళ్లి మల్లికార్జున లింగానికి అభిషేకం చేయడమో, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేయడమో కాదు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శ్రీశైలంలో ఉన్నటువంటి శిఖరాన్ని చూస్తే చాలు. ఏ శిఖరం? దేవాలయ శిఖరం. దేవాలయ శిఖరాన్ని చూశాడనుకోండి, పునర్జన్మ లేదు. అయితే శిఖరం చూస్తే వచ్చేస్తుందా అండి మోక్షం అంటే? వస్తుంది. ఒకప్పుడు పార్వతీదేవి ఈ ప్రశ్న పరమశివుణ్ణి అడిగింది. అంటే పార్వతీదేవికి తెలియదా అండి అని అనుకోకండి, మనకి చెప్పడానికి ఆది దంపతులు అలా ఆడుతూ ఉంటారు నాటకం. అయ్యా, ఇంతమంది వచ్చి చూస్తున్నారు కదా, శిఖరం కనపడిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని అడిగింది పార్వతీదేవి. ఆయన అన్నాడు వస్తుంది. ఎవరికి వస్తుందని అడిగింది. ఎవరికి వస్తుందో చూపిస్తాను రా అన్నాడు. విభూతి కుండ ఉంది కదా కింద, అందులో పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో దిగబడిపోయాడు. చెయ్యొక్కటి బయట పెట్టాడు, పెద్ద అరుపులు అరుస్తున్నాడు. అయ్యో, నన్ను ఎవరైనా పైకి లాగండి, పైకి లాగండి, పైకి లాగండి అని. పార్వతీదేవి వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఏడుస్తోంది. అయ్యో, నా భర్త ఊబిలో దిగిపోతున్నాడు, ఎవరైనా వచ్చి తీయండి అని. పరుగు పరుగున వచ్చారు కొంతమంది, మేము లాగుతామని. అయ్యో, నా భర్తని లాగేటప్పుడు కించిత్ పాపం లేకపోతేనే లాగాలి. అయ్యో, మేము చేసినవి చాలా ఉన్నాయమ్మా అని వెళ్ళిపోయారు. ఒక వేశ్య, ఆమె జీవితం అంతా పడుపు వృత్తితో గడిపింది. ఆవిడ వచ్చింది. వచ్చి, అమ్మా నేను లాగుతాను, నువ్వే పాపం చేయలేదా అంది. చేయకేమ్మా, నేను వేశ్యా వృత్తిలో ఉన్నాను, ఎన్ని పాపాలు చేశానో. శ్రీశైల శిఖరం చూశాను కాబట్టి నాకు మోక్షానికి అర్హురాలను. అంటే నాకు పాపం లేదు, పుణ్యం లేదమ్మా. శ్రీశైల పర్వతానికి ఒక విశిష్టమైన లక్షణం. ఏమిటి ఆ విశిష్టమైన లక్షణం అంటే, శ్రీశైలంలో వెళ్లి మల్లికార్జున లింగానికి అభిషేకం చేయడమో, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేయడమో కాదు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శ్రీశైలంలో ఉన్నటువంటి శిఖరాన్ని చూస్తే చాలు. ఏ శిఖరం? దేవాలయ శిఖరం. దేవాలయ శిఖరాన్ని చూశాడనుకోండి, పునర్జన్మ లేదు. అయితే శిఖరం చూస్తే వచ్చేస్తుందా అండి మోక్షం అంటే? వస్తుంది. ఒకప్పుడు పార్వతీదేవి ఈ ప్రశ్న పరమశివుణ్ణి అడిగింది. అంటే పార్వతీదేవికి తెలియదా అండి అని అనుకోకండి, మనకి చెప్పడానికి ఆది దంపతులు అలా ఆడుతూ ఉంటారు నాటకం. అయ్యా, ఇంతమంది వచ్చి చూస్తున్నారు కదా, శిఖరం కనపడిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని అడిగింది పార్వతీదేవి. ఆయన అన్నాడు వస్తుంది. ఎవరికి వస్తుందని అడిగింది. ఎవరికి వస్తుందో చూపిస్తాను రా అన్నాడు. విభూతి కుండ ఉంది కదా కింద, అందులో పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో దిగబడిపోయాడు. చెయ్యొక్కటి బయట పెట్టాడు, పెద్ద అరుపులు అరుస్తున్నాడు. అయ్యో, నన్ను ఎవరైనా పైకి లాగండి, పైకి లాగండి, పైకి లాగండి అని. పార్వతీదేవి వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఏడుస్తోంది. అయ్యో, నా భర్త ఊబిలో దిగిపోతున్నాడు, ఎవరైనా. గోదావరి నది ప్రత్యక్షంగా పలికి మాట్లాడింది. ఎవరైనా భద్రాచలం బయలుదేరితే పాపికొండలు అంటారు. పాపికొండలు కావు, మన దురదృష్టం అన్ని అలా అయిపోయాయి. దాని పేరు పాపిడి కొండ. తల మధ్యలో ఇలా పాపట ఎలా తీస్తామో అలా గోదావరి ప్రవహించి వెళ్ళిపోతుంటే ఒడ్డున అమ్మవార్ల దేవాలయాలుంటాయి. మీరు చూసి తీరాలి. ఎప్పుడైనా ఓ పడవ అద్దెకి తీసుకుని గోదావరిలో మీరు ఈ చివరి నుంచి ఆ చివరికి భద్రాచలం వెళ్ళాలి. ఎన్ని సెలవులు కావాలి, ఎంత డబ్బు కూడా పెట్టాలి, సిద్ధం కండి. కాబట్టి ఆ వెడుతున్నప్పుడు ఒక చమత్కారం ఉంటుంది. ఆ కొండలు మధ్యలో వస్తాయి గోదావరి నదికి. వస్తే గోదావరి ఇలా ఇలా విడుతుంది. దాన్ని పాపిడి కొండ అంటారు. ఒకప్పుడు నా చిన్నతనంలో చెప్పుకుంటుండగా కూడా నేను విన్నాను. మహాతల్లి చక్రవర్తుల రంగనాయకమ్మ గారని ఆవిడ ఒక గొప్ప పుస్తకాన్ని రాశారు. మీరు చదవాలి, చాలా గొప్ప పుస్తకం అది. అందులో కొన్ని విషయాలు ఉన్నాయి. గోదావరి లోపల పాపిడి కొండల దాకా పడవలో వెళ్లేవారు భద్రాచలం వెళ్ళడానికి. అక్కడ అందరూ భయపడేవారు, పడవలు ఆగిపోయేవి. లోపల నుంచి సింహగర్జన వినపడింది. సింహగర్జన వినపడితే ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా పళ్ళెంలో ఎక్కువ కర్పూరం పెట్టి గోదావరికి హారతిచ్చేవారు. హారతిస్తే బుడబుడ చప్పుళ్ళు, పెద్ద పెద్ద బొబ్బలు, సింహగర్జనలు ఆగిపోయేవి. ఆగిపోతే ఆ పక్క నుంచి పడవ భద్రాచలం వెళ్ళేది. ఏంటి, ఎందుకు వస్తుంది ఇలా? ఏ పడవ వెళ్ళినా వినపడుతుంది. ఎందుకు ఇలా వినపడుతుంది అని కొంతమంది ఔత్సాహికులు ఏం చేశారంటే, గజఈతగాళ్ళని పట్టుకొచ్చి పెద్ద పెద్ద వలలు పట్టుకుని పడవలతో వెళ్లి అందులోకి దూకి ఎక్కడి నుంచి బొబ్బలు, సింహగర్జన వినపడుతుందో అక్కడ వలలు వేశారు. వేసి పైకి లాగారు. లాగితే యోగానంద నరసింహస్వామి వారి విగ్రహం పైకొచ్చింది. ఆ విగ్రహాన్ని ఇప్పటికీ మీరు భద్రాచలం వెడితే రామచంద్రమూర్తి దేవాలయం ఎక్కడుందో దాని పక్కన ఉన్నటువంటి ఆలయ శిఖరం మీద ప్రతిష్ఠ చేశారు. ఆయన్ని బొబ్బల నరసింహుడు అని పిలుస్తారు. నది నీళ్లలోంచి బొబ్బలు పెడుతుండేవాడు. నేను ఇక్కడున్నానని హారతిస్తే పడవెళ్ళేది. ఇది అభూత కల్పన కాదు. మీరు కావాలంటే భద్రాచలం వెళ్ళి అడగండి. గోదావరి తల్లి కడుపులో పెట్టుకుంది బొబ్బల నరసింహుడిని. ఆయన లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టుకోడు. యోగానంద నరసింహుడు యోగంలో ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. అందుకే అర్చనకి మరి సశక్తియుతుడైతే తప్ప కుదరదు. అందుకని లక్ష్మీదేవి ముద్ర ఉన్నటువంటి బంగారు మాడ ఉన్న హారాన్ని ఆయన మెళ్ళో వేసి అర్చన చేస్తారు. మీరు ఇప్పటికీ వెడితే చూడొచ్చు.